ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచిలాక్స్. నేను మీ లావణ్య. ఏంటిది మురుకులు నల్లగా ఉన్నాయని చెప్పేసి చూసుకుంటున్నారా? రాగిపిండి మురుకులు అండి. ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. రాగిపిండితో కూడా లడ్డూలు చేసుకోవచ్చు, మురుకులు చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ రోజైతే క్రిస్పీగా రాగిపిండితో మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్లో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే 2 కప్పులంతా రాగిపిండి తీసుకొని జల్లించుకోండి. దాంట్లో చిన్న చిన్న నలకలు ఉంటే పోతుంది. ఇందులో శనగపిండి 1 కప్పు వేసుకోండి. అరకప్పు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. వాము వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా బాగా ప్రెస్ చేసి వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట. తగినంత కారం, కారానికి బదులు కొంచెం పచ్చిమిర్చి, అల్లం మిక్సీ పట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి కూడా కొంచెం వేసుకోండి. నెయ్యి కరగబెట్టి వేసుకోండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి మురుకులు. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే ఏఎంసీ పాట్లో చేసుకుంటున్నా. ఏఎంసీ పాట్లో చేసుకోవడం వల్ల ఆయిల్ థిక్నెస్ రాదు, కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఆయిల్ రీయూజ్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం స్టార్టింగ్లో ఎలా అయితే ఆయిల్ వేసామో ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది, కలర్ అస్సలు చేంజ్ అవ్వదు. అది వేడైతే ఉంటే ఇక్కడ మనం పిండి కలిపేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోండి. గట్టిగా కలుపుకుంటే మురుకులు విరిగిపోతూ ఉంటాయి. ఇలా బాగా కొంచెం లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదేమి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కలిపిన తక్షణమే మురుకులు వేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, ఇలా కొంచెం అనుకొనుగ్గా కలుపుకోవాలన్నమాట. వేసేటప్పుడు మురుకులు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక మురుకులు తవ్వ తీసేసుకొని క్లీన్గా కడిగేసుకోండి. తేమ ఉంటే ఈజీగా మనకి మురుకులు అనేది వస్తుంది. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక జల్లెగంట ఉంటుంది కదా, దానిపైన వేసి చూడండి. విరిగిపోతుంది అంటే మళ్ళీ పిండిని బాగా కలిపేసి కొంచెం పల్చగా మురుకులు అనేది వేసుకోవచ్చు. ఆయిల్ వేడైందా లేదా అని చూసడానికి కొంచెం వేసి చూడండి. వెంటనే బుడగలు వచ్చామంటే ఆయిల్ బాగా వేడైనట్టు. చూడండి, బాగా వేడైంది కదా ఆయిల్, అందులో వేస్తూ ఉంటే పొగలు రావట్లేదు. ఇప్పుడైతే ఎలా ఉందో ఆయిల్ ఎండ్ వరకు అలాగే ఉంటుంది, కలర్ అస్సలు చేంజ్ అవ్వదు, థిక్నెస్ రాదనమాట. ఇలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రాగిపిండి కలుపుకుంటూ ఉంటాం కదా, గట్టి పడుతుంది ఆరే కొద్దీ. అప్పుడు మీరు ఏం చేస్తారు, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మురుకులు తవ్వ కూడా తడుపుకుంటూ మురుకులు వేసుకోండి. ఆరిపోతే అది కొంచెం గట్టిగా ఉంటుంది, ప్రెస్ చేయడానికి రాదనమాట. ఇలాగే ఇంత గరిటని కూడా తామ చేసుకుంటూ ఉండండి. మనం ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఈజీగా పడుతుంది. మీరు అలాగే వేస్తూ ఉన్నారంటే అతుక్కుపోయినట్టు అయిపోతుంది. ఈ కొన్ని టిప్స్ పాటిస్తూ మనం మురుకులు చేసుకున్నామంటే రాగిపిండి మురుకులు ఈజీగా రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా మురుకులు వేసేటప్పుడు వెంటనే కలపకండి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి ఆ బుడగలు కొంచెం తగ్గిన తర్వాత మీరు 2 పక్కల డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కాలే కొద్దీ నల్లగానే ఉంటాయి కాబట్టి ఎలా కాలిందో తెలియదు మనకు, అంటే ఫ్రై అయిందో తెలియదు కాబట్టి ఆ బుడగలు ఉంటాయి చూడండి, బబుల్స్ వస్తూ ఉండేటప్పుడు తక్కువ అయిపోతూ ఉంటాయి. బుడగలు రానప్పుడు పర్ఫెక్ట్గా 2 పక్కల డీప్ ఫ్రై అయిందని అర్థం. చూడండి, కొంచెం ఉప్పు ఉందా లేదనేసి మధ్యలో తిని చూడండి. ఉప్పు సరిపోయింటే ఓకే, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసుకోవచ్చు. ఇంకా అన్ని మురుకులు ఇలాగే చేసుకోవాలండి. చూడండి, అన్ని మురుకులు అయిపోయాయి. లాస్ట్లో మీకు ఆయిల్ చూపిస్తాను. స్టార్టింగ్లో మనం ఎలా అయితే ఉనిందో ఆయిల్ వేసామో అలాగే ఉందన్నమాట. ఈ ఆయిల్ రీయూజ్ చేసుకోవచ్చు. చాలామంది డీప్ ఫ్రై చేసుకున్నవి యూజ్ చేయరనమాట. ఏఎంసీ పాట్లో మనం యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదు, కలర్ కూడా చేంజ్ అవ్వదు. మీకు ఏమైనా ఏఎంసీ పాట్స్ కావాలి లేదా మీకు కూడా ఏఎంసీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మురుకులు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. క్రిస్పీగా రాగిపిండి మురుకులు రెడీ అయిపోయి ఎప్పుడైనా బాగా ఆరిన తర్వాత విరిచి చూడండి, క్రిస్పీగా ఉంటాయి. వేడిపైన విరిచారంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి. అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.